సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు అందరికి. వన్స్ అగైన్ హ్యాపీ సద్దుల బతుకమ్మ అండ్ దసరా శుభాకాంక్షలు అందరికి. అందరు ఎట్లున్నారు? మంచిగా. నేను మాత్రం మస్తున్నా. మా ఊర్లో దసరా మాత్రం మామూలుగా సెలబ్రేట్ చేయలేరు. మీ ఊర్లో మీరు బతుకమ్మని దసరాని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. నాకైతే సార్ పండుగ వైపు అసలే లేదు. ఎందుకో చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూడు. ప్రతి ఇయర్ ఈ వాగులు ఆడేది బుడ్రయ్య దగ్గర ఆడేది, అందుకే నాకు ఫెస్టివల్ వైపు లేదు. అసలు ఇక్కడ ఎందుకు ఈ ఇయర్ ఆడలేదు అంటే వర్షాల వల్ల వాగు అయితే ఓవర్ఫ్లో వచ్చింది. అసలు ఆడడానికి ప్లేస్ లేదు, అందుకే ఆడలేదు. ఇక్కడన్నా కానీ మా వాళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేసి కొన్ని కోలాటం వీడియోలు కూడా ఉన్నాయి. విత్ మ్యూజిక్ అయితే చూసేయండి. ఈ విధంగా మా సద్దుల బతుకమ్మని అయితే ఎంజాయ్ చేసినాము. ఫైనల్ గా 2 days గ్యాప్ తర్వాత మనకైతే దసరా పండుగ వచ్చింది. ఎంత ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడో దానికంటే ఇంకెక్కువనే ఎంజాయ్ చేసినా కానీ తక్కువనైతే ఎంజాయ్ చేసి సద్దుల బతుకమ్మకు దసరాకు 2 రోజులు అయితే మంచిగా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లనే ఇట్లా ఎండ ఎట్లా అంటే మామూలుగా చంపాలి, అందుకే ఉసుకనైతే కొంచెం పైకి తేలింది. అందరైతే ఎంజాయ్ చేయడానికి అయితే వాళ్ళకి వచ్చిళ్ళు. మా డాడీ మా తమ్ముడు నేనైతే సేమ్ అవుట్ ఫిట్స్ వేసినాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, చూపిస్తా లాస్ట్ లో. అసలు ఈ ఇయర్ వావులకి ఎంత తక్కువ జనాలు వచ్చిళ్ళు అంటే అంత తక్కువ జనాలు వచ్చిళ్ళు. అసలు నెక్స్ట్ ఇయర్ చూపిస్తా. నెక్స్ట్ ఇయర్ ఎట్లా అంటే మామూలుగా ఎంజాయ్ చేయొద్దు నెక్స్ట్ ఇయర్. ఈ ఇయర్ వానల వల్ల ఇట్లుంది కానీ నెక్స్ట్ ఇయర్ చూద్దాం. నెక్స్ట్ ఇయర్ వానలు కొట్టకుండా చాలా ఎంజాయ్ చేద్దాం. ఎట్లుంది అవుట్ఫిట్ కామెంట్ అయితే చేయండి. మా అక్క మీకు ఏమో చెప్తుందంట, వినండి ఒకసారి. ఇది మీరు ఎక్స్పీరియన్స్ చేసిలో తెలియదు కానీ ఒకసారి అయితే చూడండి. వాగు పక్కకి నార్మల్ గా మనం గుంట తాగుకొని ఇట్లా వాటర్ తాగుతాం, మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటాయి. మీరు ఇట్లా ఎక్స్పీరియన్స్ చేసి కామెంట్ కరు. ఫైనల్ గా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయినాం. ఎందుకంటే 6:30 వరకు అయితే పోలీసులు అయితే వెళ్ళగొడుతున్నారు ఈ వర్షాల కారణంగా. నార్మల్ అయితే మనం 9:30, 10 వరకు అయితే ఎంజాయ్ చేసి ఇంటికి అయితే రిటర్న్ అయిపోయినాం. అసలు మెయిన్ ముచ్చట ఏంటంటే నేను దసరా వీడియో తీయలే. ఎందుకు తీయాలంటే అక్క వాళ్ళంటే తొందర ఫోటోలు తీయాలని వాళ్ళకి తీసుకెళ్ళాను. నేను వచ్చే లోపు దసరా మొత్తం కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇయర్ చూద్దాం. వీడియో ఎట్లా అనిపించిందో లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఈశ్వర్ అన్ఫిల్టర్డ్ యూట్యూబ్ ఛానల్. ఇంకో వీడియో మళ్ళీ చేస్తా. అంటిల్ టేక్ కేర్, బై బై. ఇంకో ముచ్చట నేను కంటెంట్ వీడియో తీద్దాం అనుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్ ద ఛానల్ ఈశ్వర్ అన్ఫిల్టర్డ్. అంటిల్ టేక్ కేర్, బై బై.